ఏలూరులోని రామచంద్రరావుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పునఃప్రారంభించిన ఈ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రజలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఆహార పదార్థాల రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందలాది మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇదే క్రమంలో క్యాంటీన్ సిబ్బంది వేతన సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్లే ఇప్పుడు వచ్చిన బాగుందా అది అప్పుడప్పుడు వస్తావా? ఎక్కడ ఏ ఊరు? ఆగడాలంక. కొంచెం కొంచెం కొద్దిగా చాలు చాలు చాలు. మరి పప్పు బ్రహ్మాండంగా ఉంది. ఓకే, మీరందరూ ఊర్ల నుంచి వచ్చి పనికొచ్చి చక్కగా ఎక్కడ తింటున్నారు. అంటే ప్రభుత్వం పెడుతుందనే కాదు, మేము కూడా తింటేనే కదా మీకు కూడా తెలిసేది. అందరం కూడా కూటమి నాయకులందరం కూడా ఈ క్యాంటీన్కి వచ్చి స్వయంగా మేము కూడా నాయకులందరం కూడా వాళ్ళతో పాటు భోజనం చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రోజు కూడా ఉదయం పూట టిఫిన్ 450 మంది, అలాగే భోజనం 500 మంది, సాయంత్రం 200 మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. మేము వచ్చేసరికి రమారమి ఒక 60 మంది దాకా భోజనం చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. చక్కగా ఇవాళ ఏదైతే దోసకాయ పప్పు, పెరుగు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బంగాళదుంప, చక్కగా 3 కూడా బాగున్నాయి. అన్నీ కూడా మేము కూడా తిన్నాం. చాలా వేడిగా కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు టిఫిన్ కూడా పొద్దున్న చాలా బాగుందని చెప్పి. ఎందుకంటే అప్పుడప్పుడు సందర్శించడంతో పాటు మేము కూడా ఇవి ఎలాగున్నాయనేది మరి రుచి చూసినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వీళ్ళకి శాలరీలు కొంచెం 3 నెలలకు ఒకసారి పడుతున్నాయన్నారు. డెఫినెట్గా శాలరీలు ఏ నెలకు ఆ నెల పడేటట్టుగా వాళ్ళకి అరేంజ్మెంట్ చేయడం జరుగుద్ది తప్పనిసరిగా. అలాగే మన గాలి దుమ్ముకి ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ పోయిందని అంటున్నారు. అది కూడా రేపో ఎల్లుండో వేసేటట్టు ఏర్పాటు చేయడం జరుగుద్ది. మరి ఇలా సందర్శించడం వల్లే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తాయి, చుట్టూతా ఉన్న ఏదైతే విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడికి ఎవరైతే వచ్చారో చాలా మంది ఇక్కడ హాస్పిటల్ పని మీద వచ్చి కోళ్ళ, వేలుపుచెర్ల, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం కంటే ముందు బయట నియోజకవర్గాలలో ఇక్కడికి వచ్చి చేయటం చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద ఇక్కడికి వస్తూ ఏలూరు వచ్చినప్పుడు మనం భోజనానికి ఇబ్బంది పడిన అవసరం లేదు, అన్నా క్యాంటీన్కి వెళ్తే శుభ్రంగా ఉంటుంది అనేది. అందరం కూడా కూటమి నాయకులందరం కూడా